ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడీ విత్ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వందలూరు జూ అనమాట. సో ఇదైతే ఎగ్జాక్ట్గా తామరంకి 2 స్టేషన్స్ నెక్స్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ జూ మొత్తం వచ్చేసి 1700 ఏకర్స్లో అయితే ఉందని చెప్తున్నారు. సో ఒకసారి అయితే మనం చూసేస్తాం. సో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద వీడియోలో కొన్ని యానిమల్స్ అయితే చూపించడం జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఉండండి. సో దీంట్లో అయితే ఆల్మోస్ట్ అన్ని రకాల స్నేక్స్ అండ్ కొన్ని యానిమల్స్ అండ్ ఫిషెస్ ఇలా చాలా అయితే చూపించడం జరిగింది. సో ప్రతి ఒక్కటైతే చూడండి అండ్ మన వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వందలూరు రైల్వే స్టేషన్ నుంచి మనకైతే ఒక 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం ట్రిప్కి. సో ఎంతమంది అయినా ఉండొచ్చు ఆటోకి. సో మేమైతే ఇద్దరం వచ్చాం కదా. సో 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ ఇక్కడ టికెట్ ప్రైస్ విషయానికి వస్తే సో ఈచ్ టికెట్ అయితే 200 రూపీస్ తీసుకున్నారు. సో ఇక్కడికి వచ్చాక మీరు చేయాల్సింది ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ కానీ బస్సుకి కానీ వెళ్లకుండా మీరు సైకిల్ అయితే తీసుకోండి. చాలా అంటే చాలా బెనిఫిట్. సో సైకిల్ అయితే పర్ అవర్కి 50 రూపీస్ అలా ఉంటుంది. ఒకసారి ఎంట్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసి అయితే చెప్తాం. మనం ఎలక్ట్రిక్ వెహికల్ కానీ బస్ కానీ చూజ్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళు ఎవ్రీ పాయింట్ దగ్గర అయితే స్టాప్ అయితే చేయరు. సో దానివల్ల అయితే మనం అన్నీ కవర్ చేయడం కష్టమైపోద్ది. సో అదే సైకిల్ తీసుకున్నాము లేదా వాకబుల్ కూడా ఈజీగానే ఉంది. ఈ యానిమల్స్ అన్నీ ఒక 5 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉన్నాయి, ఎక్కువ అయితే డిస్టెన్స్ లేదు. సో మ్యాక్సిమం సైకిల్ తీసుకోవడానికే ట్రై చేయండి. సో సైకిల్ రాదు నడవలేమన్న వాళ్ళే వెహికల్స్కి అయితే వెళ్ళడానికి చూడండి. ఇప్పుడైతే మీకు బ్యాటరీ వెహికల్ చూపిస్తాను. ఒక 2 మినిట్స్ వెయిట్ చేశానంటే మన వీడియోలో బ్యాటరీ వెహికల్ అయితే క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, దాంట్లోనే వెళ్ళాము. అలాగే ఎగ్జైట్ అవుతా వెళ్ళాము అనమాట. సో మరి వీడియో మొత్తం చూసేయండి, లైక్ అయితే చేయండి. చాలా కష్టపడి వచ్చాను ఇక్కడికి. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మనం ఇంకా కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఈ వీడియో రాగానే అయితే చూసేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మనం కంప్లీట్గా ఆల్ ఇండియా ట్రిప్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాం అనమాట. సో ఆల్మోస్ట్ మనం 3 to 4 వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాం ఈ వీడియో అలా రిలీజ్ చేసే టైంకి. సో చూద్దాం, లెట్స్ సీ. సో ప్రెజెంట్ అయితే మనం బైసైకిల్ రెంటింగ్ దగ్గర ఉన్నామండి. సో నార్మల్ సైకిల్ అయితే 35 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఎలక్ట్రిక్ బైసైకిల్ అయితే 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో డెఫినెట్లీగా బెటరే. సో ముందుగా అయితే మనం వందలూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో ఇక్కడ నుంచి మనకైతే 3.1 కిలోమీటర్స్ అయితే జూ ఉండడం జరుగుతుంది. సో మనమైతే ఆటో ఎక్కేసాము. సో ఈ జూకి చెన్నై నుంచి అయితే 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. సో చెన్నై నుంచి రావాలి అనుకున్న వాళ్ళు ముందుగా చెన్నై పార్క్ అయితే రీచ్ అవ్వండి. సో అక్కడ నుంచి అయితే మనకి వందలూరుకి డైరెక్ట్ ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ వందలూరు జూనే అరిగ్నగర్ అన్నా జువలాజికల్ పార్క్ అని కూడా పిలుస్తారండి. సో ఎంట్రన్స్ అయితే చూసారు కదా. సో ప్రెసెంట్ అయితే లోపలికి వెళ్దాం అండ్ ప్రాసెస్ అంతా ఎలా ఉందో ఒకసారి అయితే చూసేద్దాం. సో ఈ అరిగ్నగర్ అన్నా జువలాజికల్ పార్క్ ఏంటంటే ఎంటైర్ ఇండియాలోనే లార్జెస్ట్ జూ అండి. అండ్ ఈ జూ 1985లో ఇనాగ్రేట్ అయితే చేయడం జరిగింది తమిళనాడు డిపార్ట్మెంట్. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో QR కోడ్స్ అయితే ఉన్నాయండి. సో వాటిని స్కాన్ చేసినట్లయితే మనకి డైరెక్ట్ టికెట్ అయితే బుక్ అయిపోతుంది. అండ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కెమెరాస్ ఎవరైనా తీసుకెళ్ళినట్లయితే వాళ్ళైతే సపరేట్ టికెట్ తీసుకోవాలి అని అంటారు. సో మీ దగ్గర ఒక చిన్న మినీ కెమెరా లేదా అడ్వెంచర్ కెమెరాస్ పాకెట్లో పట్టే అంత సైజులో కెమెరాస్ ఉన్నట్లయితే మీరైతే అలాంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా జూలోకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్గా చాలా మంది చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తారు కాబట్టి లగేజ్ గురించి ఏమన్నా అప్డేట్ ఉంది అనుకోవచ్చు. సో మనమైతే ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి మనకి జూలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లోనే మనకైతే లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. సో మనమైతే అక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది. సో ఎవరైతే డిజిటల్ పేమెంట్ చేయడానికి పాసిబిలిటీ లేని వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చేసి కౌంటర్లో అయితే టికెట్ తీసుకోవచ్చు. సో ఎంట్రీ చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రెసెంట్ అయితే మనం మరి వందలూరు జూలో ఉన్నాం అన్నమాట. అండ్ ఈ వందలూరు జూలో టోటల్ 2300 వైల్డ్ యానిమల్స్ అయితే ఉన్నాయి అండ్ 120 టైప్స్ ఆఫ్ స్పీసెస్ అయితే ఉన్నాయండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ వందలూరు జూ లాస్ట్ కరోనా వల్ల చాలా యానిమల్స్ అయితే ఎఫెక్ట్ అయినాయండి. అప్పుడైతే ఈ వందలూరు జూలో టోటల్ 13 టైగర్స్ అండ్ లయన్స్ అయితే ఉండేయంట. సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఒక 3 లయన్సే ఉండడం జరిగింది. సో చాలా అంటే చాలా యానిమల్స్ అయితే ఎఫెక్ట్ అయినాయండి కరోనా వల్ల. సో
అండ్ ఇంకా పార్క్ టైమింగ్స్ విషయానికి వస్తే సో ఇదైతే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఓపెన్లోనే ఉంటుందండి. అండ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 6కి ఎవరైతే రీచ్ అవుతారో సో వాళ్ళైతే బర్డ్ శాంచరింగ్ అనే చూడొచ్చు. సో అన్ని బర్డ్స్ని ఒక ప్లేస్లో వదిలేసి సో ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ డిస్ప్లేలో కూడా ప్లే చేశారనమాట. సో అది ఎలా ఉంటుందని చెప్పేసి సో చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ఎర్లీ మార్నింగ్ రావాలనుకున్న వాళ్ళైతే సో అది కూడా చూడడానికి అయితే ప్లాన్ చేసుకోండి. క్యామ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో వన్స్ మనం పార్క్లోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ హ్యాండ్ సైడ్లో అయితే చిల్డ్రన్స్ పార్క్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. ఇదైతే ఈవినింగ్ టైంలోనే ఓపెనింగ్ ఉంటుంది అనుకుంటున్నాం. మేము వచ్చేసరికి 10:30 అలా అయిందండి. బట్ ఇప్పటికైతే ఓపెనింగ్లో అయితే లేదు. సో ఎవరైనా ఈవినింగ్ వచ్చిన వాళ్ళు అయితే ఒకసారి చూడండి, లేదా మేము రిటర్న్ అయ్యేటప్పటికి ఓపెన్ చేసిన ఉన్నట్లయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను అది కూడా. సో ఇక్కడికైతే కిడ్స్ని తీసుకొని రండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి, దగ్గరగా చూడవచ్చు కొన్ని యానిమల్స్ని. అండ్ మనం జింకలు అంటాం కదా, సో అవైతే బయట తిరుగుతున్నాయి, చాలా అంటే చాలా దగ్గరగా మనం హ్యాండ్తో కూడా టచ్ చేయొచ్చు. సో కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో వన్స్ ఇక్కడికి మీరు ఎంటర్ అవగానే ఏంటంటే మనకి ఎంట్రన్స్లోనే 2 టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఒకటైతే సఫారీ వ్యాన్ అండ్ సెకండ్ వన్ అయితే ఎలక్ట్రికల్ వ్యాన్ అయితే ఉంటుంది. సో ఎవరైతే కిడ్స్తో వస్తారో సో డెఫినెట్గా ఎలక్ట్రికల్ వ్యాన్కి అయితే వెళ్ళండి. లేదా మీకు సైకిల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కొంచెం ముందుకెళ్ళేసి రైట్ సైడ్ చూసినట్లయితే మనకి సైకిల్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో సైకిల్ అయితే ట్రై చేయండి. సో చూసారు కదా, మనమైతే పాయింట్ దగ్గరికి వచ్చేసామన్నమాట. సో ఇది ఎలక్ట్రికల్ వ్యాన్ అండి. సో పర్ పర్సన్కి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మేము ఇద్దరం వచ్చాం కదా, సో ఇద్దరు కలిపి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది సఫారీ వ్యాన్ అండి. సో అది కూడా 150 రూపీస్ పర్ హెడ్. బట్ దాంట్లో అయితే కొంచెం యానిమల్స్ అన్ని కవర్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో మోస్ట్లీ ప్రిఫర్ చేస్తే ఎలక్ట్రికల్ వ్యాన్ ప్రిఫర్ చేయండి, లేదా సైకిల్స్ ఆర్ వాకబుల్గానే ప్రిఫర్ చేయండి ఇన్ కేస్ మీకు ఓపిక ఉన్నట్లయితే. సో ఇదైతే నా సజెషన్. సో మన రైడ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో వన్స్ ఇక్కడికి వచ్చేసి మనం స్కాన్ చేసినట్లయితే ఈ ఎలక్ట్రికల్ వ్యాన్ ఎక్కేసి స్టార్ట్ అయిపోవచ్చు. నెమలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బర్డ్స్, లెఫ్ట్ సైడ్ బర్డ్స్ ఉన్నాయంటే చిలకలు దాంట్లో ఉన్నాయి. చిలకలు ఉన్నాయి. అయ్యా ఏదో ఉంది. Eastern White Stock. Saurus crane, black swan. రైట్ హ్యాండ్ సైడ్ డీర్ విన్నగా ఇది చూడు చిన్న పాపలు ఉన్నాయి కదా వెన్ను మన ఊరి కాడ దండి ఉన్నాయి. అది అది ఇది బట్ ఏమంటారు దాన్ని మచ్చలు మచ్చలు ఉంటాయి కదా. ఎరా నడుచుకుంటే ఇంకా బాగుండేది, చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. వచ్చేవాళ్ళం సైకిల్ కూడా క్యామ్ పట్టుకోవడం. అవును.
సో ప్రెసెంట్ అయితే మనం వెళ్ళబోతుంది ఎక్కడికంటే టైగర్ దగ్గరికి. సో ఈ జూ ఏం చెప్పాలంటే మొత్తం 1700 acres. సో ప్రెజెంట్ అయితే మనం వెళ్ళబోతుంది బెంగాల్ టైగర్స్ దగ్గరికి అండి. సో ఇవైతే గంటకి 45 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్ అయితే వెళ్తాయండి. సో ఈ టైగర్ అయితే చాలా బక్క చిక్కిపోయిందండి. సో ఒకసారి అయితే దగ్గరగా జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. దగ్గరకు వచ్చా దగ్గర చోటు పేరు ఫస్ట్. సో నెక్స్ట్ అయితే మనం లయన్స్ దగ్గరికి వెళ్ళబోతున్నామండి. సో ఇవి కూడా అంతే గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్ అయితే వెళ్ళగలవు. సో ఒకసారి అయితే చూసేద్దాం, జూమ్ చేసి అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు లోపలికి పోతారు. కనపడుతుంది వెన్నుగా సింహం జూలు ఇట్లా రాళ్ళు కనపడుతుంది. వెన్నుగా కూర్చుంది నాన్న కూర్చుంది కదా. కరోనాకైతే ఈ జూలో లయన్స్ అండ్ టైగర్స్ మొత్తం కలిపేసి 13 అయితే ఉన్నాయండి. సో ప్రెసెంట్ అయితే 1 టైగర్ అండ్ 2 లయన్స్ మాత్రమే ఉన్నాయి. సో చాలా అంటే చాలా యానిమల్స్ అయితే ఎఫెక్ట్ అయ్యాయండి కరోనా వల్ల. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇవైతే అడవి జింకలు అండి. సో దుప్పిలు అంటాం కదా అవే. ఇవైతే ఇంకా చిన్నపిల్లలుగా ఉండడం వల్ల వీటిని అయితే ఇలా డైరెక్ట్గా వదిలేయడం జరిగింది. సో ఇవైతే ఎలాంటి అటాక్ చేయవండి, ఎందుకంటే అక్కడికి ఇక్కడికి మిడిల్లో ఒక అలాంటి ప్రొడక్షన్ అయితే ఉండడం జరిగింది. సో ప్రెసెంట్ అయితే మనం ఈ బ్యాటరీ వెహికల్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. సో 150 రూపీస్ పర్ హెడ్ టోటల్ టూర్. అండ్ ఆల్రెడీ మనం అయితే టైగర్ అండ్ లయన్ అయితే కవర్ చేసేసాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామో చూద్దాం. విట్నెసింగ్ ద వైట్ టైగర్. చిప్సు నేను బారేస్తామా ఎత్తి లైన్ అది ఎంత బాగా కాళ్ళు పెట్టి పడుకునింది. ఎంత పెద్దగా ఉంది చూడండి. సో ఇప్పుడు మనం చూసిన వైట్ టైగర్ అయితే గంటకి 60 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో అయితే వెళ్ళగలుగుతుందండి. ఎఫ్ఎండి అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ మనండి ఎఫ్ఎండి. అట్లా అయిపోతే
సో జూకి వచ్చిన వాళ్ళలో 60% ఆఫ్ మెంబర్స్ అయితే సైకిల్సే ప్రిఫర్ చేశానండి. బట్ నేనైతే హ్యాండ్ది స్ట్రెచ్చర్ తేలేదు కాబట్టి నేనైతే క్యాంప్ పట్టుకోవడం హోల్డ్ చేయడం మేమైతే ఈ వెహికల్ చేసుకోవడం జరిగింది. సరే ఈ టైంలో అన్ని పడుతాయి. అన్ని తినేసి నిద్రపోతుంది మనం వచ్చే టైంలో. కనీసం లేవడం కూడా రావట్లేదు. సో నెక్స్ట్ అయితే మనం లియోపార్డ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. లియోపార్డ్స్, నాట్ లియోపార్డ్. సో ప్రజెంట్ అయితే మనం చూస్తుంది లెపర్డ్స్ అండి. సో అయితే గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలవు. అండ్ విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఇవి 60 కిలోమీటర్స్ అయితే జంప్ కూడా ట్రై చేయగలవు అండి. ఒక జంప్ కొట్టవే సింపుల్గా అది వచ్చి పడితే వీడియోలో చూసుకోవడానికి. నీ మీద ఎంత డబ్బులు ఖర్చు పెట్టాము. బొమ్మలా కూర్చుంది. ఇది బొమ్మ అనుకుంటారు వాళ్ళు చూసిన కూడా. లే 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 ఊగుతుంది. హాయ్ ఫ్రెండ్స్. మీరందరూ రాబాకండి. ఇది మొత్తం ఇవన్నీ నిద్రపోతున్నాయి మేము వచ్చే టైంకి. అది అక్కడ ఏడో ఒకటి ఉండే. ఇది కాదు, ఇది బొమ్మ ఆ పైన కూర్చొని ఉంది. సో అది వ్యవహారం. ఇది చూడు నేను అమ్మకాల చూడు చూడండి. కొంగలు వెన్ను ముక్కులు అంత పెద్దగా ఉన్నాయి. అమ్మ బాబోయ్, చేపలు కావాలండి. చేప ఒక రూపాయలు వేస్తాను. లైవ్ ప్రిపేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్నేక్ லாஸ்ட்ல வெயிட் பண்ற 10 minutes டைம். సో ఈ ఐడియాలకి మీనింగ్ ఏంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే తెలీదు, అందరూ వ్యూవర్స్ అయితే తెలుసుకుంటారు. నాకేం కనబట్టలేదు. నాకే కనబట్టలేదు, అందరికి కనబట్టలేదా? డోర్ లోపల ఉందేమో. ఈ రెండు పావుండ్రా, ఇది ఇక్కడ పావుండ్రా, అక్కడ పావుండ్రా. అది నేను పడిద్దాం దాంట్లో లయత్ రాజాము అని. అదే ఆడుతుంది. జూమ్ చేయాలి, బాగా జూమ్ అవుతుంది మొబైల్. కిందకి 6 కొట్టాడు. 1 పెట్టి నా భయం అవుతుంది. నా పవన్ అంటే భయం రా బాబు. దాని దగ్గర చూస్తుంటే క్రేజీ. దీనికి ఇంకా ఫుడ్ పెట్టాలి, అందుకే మేల్కొని ఉంది. ఇప్పుడు తలెత్తుంది అది దాని లోపల. సో వీటిని ఏదో మీకు వీడియోలో చూపించాలని చెప్పేసి అప్పుడు క్యాప్చర్ చేసా, కానీ ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూస్తుంటే నాకైతే బాడీ అంతా షెడరింగ్ వచ్చేస్తుంది.
పిల్లికి ఎలా సాక్ష్యం అంట ఉప్పు కాదు అవి వేసుకున్నా దసరా ఏమో మరి అది వేసాక నేను వేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మనం రెప్టైల్స్ దగ్గర ఉన్నామండి. సో ఇవైతే తొండ జాతికి సంబంధించినవి. సో వీటిలోనే డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇది చూస్తున్నారు కదా ఎలా చూస్తుందో, అండ్ ఇది చూస్తున్నారు కదా వీటిని అయితే గెస్ చేయడం అసలు చాలా అంటే చాలా కష్టం. గ్రీన్ కలర్లో ట్రీస్లో అయితే కలిసిపోయినాయి. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, సో సపరేట్గా ఉండడం వల్ల మనకైతే అర్థమవుతుంది. సో ఇది సడన్గా చూసినట్లయితే ఓన్లీ ట్రీ అనే అనుకుంటాము. అండ్ ఇవి చూస్తున్నారు కదా, సో రెడ్ కలర్లో ఉన్నాయి. సో రెడ్ కలర్లో ఉంటే యాంగ్రీ అనేసి అంటారు కదా, సో అదనమాట. సో ఒకసారి అయితే క్లోజర్లో చూపించడానికి ట్రై చేస్తా. సో చూసేయండి. సో ఇవైతే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయండి మనం చూసే వాటికంటే. There is a king, but there is no cobra. Cobra sleeping inside. Come bro, this side. సో ప్రెజెంట్ మనం చూస్తుంది అయితే క్రొకోడైల్ అండి. సో కేవలం మీకు చూపిద్దామని చెప్పేసి నేను నాకు తెలియని ప్రయోగాలన్నీ అయితే చేస్తున్నానండి. సో వీడియో మొత్తం అయితే కంప్లీట్గా చూడండి. తెలిసిపోయింది నీళ్ళలోది. ఎప్పుడు నుంచి దండి ఉన్నది బయట పడుతుంది. పెద్ద పెద్ద ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, రెండు ఉన్నాయి. ఏం ఒక్కటే పెట్టినారు ఇక్కడ, ఏం జంతువులు లేవా వీళ్ళకి? జరుగుతుంది ఇదే జూమ్ పొడిచిద్దాం. అది పెడతామని వస్తుంది. రెండు ఎక్కడికి వెళ్దాం? ఇది ఒకటే దగ్గరికి కనబడింది ఫ్రెండ్స్, ఇంకేం లేదు, అంత బొమ్మే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే తిమ్మింగలాలు తెలుసుగా, వాటి జాతికి సంబంధించిన చిన్న చేపలు చూడడానికి వెళ్ళబోతున్నాం. మళ్ళీ తిమ్మింగలం చూపిస్తాను అనుకోవద్దు. యాక్చువల్గా నాకు చూపించాలని ఉంది, బట్ ఇక్కడ లేవు. మ్యాటర్ అది అర్థమైంది కదా. ఇక్కడ వింత ఏంటంటే దానికి ఎంట్రీ పెట్టినట్లయితే వాచిపోయేది. సత్యవాల. దిస్ ఈజ్ ఆఫ్రికన్ చిల్డ్ ఫిష్. అయితే బ్లాక్ అండ్ వైట్ ఏంజల్ ఫిష్. ఇదైతే చాలా అంటే చాలా చూస్తున్నాను. కిషే ఇవే దూరంగా ఏమంటే. సో దీనికి కెమెరా అంటే చాలా బాగా ఇష్టం అనుకుంటా, దగ్గరికి వస్తుంది. బ్లాక్ పోస్ట్ అయితే కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉంది, అండ్ వైట్ మార్క్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లల లేకపోతే మిస్ అయితే ఎంతో అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ వన్ అయితే నేమ్ లేదు, ఇది నేమ్లెస్ ఫిష్ అనుకుంటా. చూస్తున్నారు కదా, వెరీ క్యూట్. చిన్నప్పుడు చేపలు మా బీచ్ సైడ్ చూపు షాప్ ఉంటుంది. సో ఈ ఫిష్ చచ్చిపోతారు. ఇదేదే రాగానే లోపలికి వెళ్ళిపోయింది. ఫిక్స్ కూడా లేదు. చూడడానికిగా ఉంది. ఇట్స్ లైక్ ఏంజల్ ఫిష్. ఏంజల్ ఫిష్ తర్వాత ఇదే బాగుంది. యాక్చువల్లీ నైస్. ఇది ఛత్రపతి లెవెల్లో ఎంట్రీ ఇస్తుంది మనకి.
సిల్వర్ అరోవానా ఫిష్. సో ఓకే, ఒకసారి చూద్దాం. కమాన్. యా, బ్యూటీ. కిస్సింగ్ కొరామి. సో చూద్దాం, కిస్ చేయడానికి వచ్చింది అనుకుంటే ఇక్కడ ఏమీ లేదు. బట్ అది డిజైన్ చేసి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు, చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ఓల్డ్ స్టైల్లో బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి గ్లాస్ ఫిష్. ఇవి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. చూస్తున్నారు కదా, చిన్న చిన్నవి ఉంటాయి, అన్నీ బాగుంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పిరానా రెడ్ పప్పు. పిరానా చేపలు మా మూవీస్లో చూస్తూ ఉంటాం. సో వీటికి టీత్ ఉంటాయి అన్నమాట, పట్టుకున్నాయంటే మాత్రం లెగ్ ఇచ్చేస్తుంది. సో ఈ ఫిష్ గురించి నేను వేరే వీడియోస్లో కూడా చూశాను. వన్ వచ్చేసరికి గప్పీ ఫిష్. చాలా చిన్న చిన్నవి, చాలా చాలా చిన్నవి. జపానీస్ కోయి. లాంగ్ నోస్ సూపర్ మ్యాన్ థీమ్ అయితే థీమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నిట్లో ఫిష్లు ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ ఇక్కడైతే ఫిషెస్ ఉన్నాయి. వైట్ ఉంది, రెడ్ ఉంది, పింక్ ఉంది, ఆరెంజ్ ఉంది. సరికి రెయిన్బో షార్క్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆస్కార్ ఫిష్. ఫిషింగ్ జనరల్గా ఆస్కార్ వచ్చింది. చిల్లీ. కంబాయ్ నువ్వన్నారా? రాదే మేపడిద్దాం. అతికిచ్చారు దీనికి దీని అదేనా? దానికి వచ్చిన తర్వాత అతికిచ్చేది లేదు. సో ఇప్పుడే తినడానికి బయలుదేరినాయి అన్నీ. ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. గట్టిగా చెప్పుకోవాలంటే 200 పక్క. ఆ 200 కాకుండా మేము ఇంకో 150 రూపాయలు వెహికల్, 350 పక్క మనిషికి. మీరు తిరుపతికి దగ్గర ఉన్నట్లయితే తిరుపతి వెళ్ళండి, హైదరాబాద్కి దగ్గర ఉన్నట్లయితే హైదరాబాద్ వెళ్ళండి. సో ఆ రెండు చూసాము. డబ్బులు పక్కైనా పర్లా, దూరంగా వెళ్ళాలి అనుకుంటే అప్పుడు ఎక్కడికి రండి, వందలూరు జూకి. సో ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు ఏం తెచ్చుకుని ఫ్రెండ్స్ తింటాకి ఇక్కడ తినడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అదొక్కటే మంచి ఫెసిలిటీ ఉంది. బాగా అరుగులేసి కూర్చోబెడుతున్నారనమాట, కూర్చొని తినడానికి ఫెసిలిటీ ఉంది. నేను జ్యూస్లో లాగా ఇక్కడైతే ఫుడ్ని తీసుకురాకూడదు అని ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. సో మీరైతే తెచ్చుకోండి ఫుడ్. సో క్లైమేట్ అయితే చాలా కూల్గా అయితే ఉంది. బట్ యానిమల్స్ కూడా అన్నీ నిద్రపోకుండా లేచి ఉన్నట్లయితే కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉండేది. బట్ అన్నీ నిద్రపోయే టైంలో మేము వచ్చామా లేకపోతే ఈ రోజు అలాగే ఉంటాయో తెలియట్లేదు. సో కొన్ని యానిమల్స్ అయితే స్నేక్ ఇలాంటివి అయితే బాగా యాక్టివ్గా ఉన్నాయి. సో ఆ వీడియోస్ కూడా క్యాప్చర్ చేశాను అనమాట. అండ్ డియర్స్. సో ఇలా చాలా చేసాము. సో చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు, వీడియో మొత్తం చూడండి. ఓకే, 200 అంటే డెఫినెట్లీ హై ప్రైజే. సో మీకు ఇన్ కేస్ ఇటు సైడ్ ప్లాన్ ఉండి వచ్చి టైం ఉంది అనుకున్నప్పుడే ఇలాంటి ప్లేస్ అయితే విజిట్ చేయండి. అదర్వైజ్ నో నీడ్. బడ్జెట్ ట్రావెలర్స్ మనలాగా ఇలాంటి ఎఫోర్డ్ చేయలేము, చూసుకోండి మరి. సో ప్రజెంట్ అయితే మనం తమిళనాడులో ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచి మన నేమ్ వచ్చేసరికి సంజయ్ సెంథిల్. సో నెక్స్ట్ కేరళకి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఒక నేమ్ అయితే మార్చుకున్నాం. సో ప్రజెంట్ మనం తమిళియన్. అది కేరళలో సంజయ్ కుట్టి.
కుట్టి అమ్మాయిలు పిలుస్తారు, అబ్బాయిలు ఏం పిలుస్తారో తెలుసుకొని అది చెప్తాను. మమ్ముటి సంజయ్ మమ్ముటి, డొల్కర్ సల్మాన్ మా అన్నే. మాదంతా మమ్ముటి వారసత్వం అనమాట, అది వ్యవహారం. సో అట్లా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నప్పుడు మనకి తమిళ్ వచ్చినా రాకపోయినా వచ్చినట్టు మేనేజ్ చేద్దాం. కొన్ని వర్డ్స్ అయితే తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, వెనక మమ్ముటినా ఇష్టమా? ఎల్లార్కు నమస్తే. హలో గైస్, ఎల్లార్కు నమస్తే. నాన్ సంజయ్ సెంథిల్. అక్కడ ఎంట్రీలో మనం వాటర్ బాటిల్ కొన్నట్లయితే వాళ్ళు 30 రూపీస్ అయితే తీసుకుంటారు. సో ఏ స్టిక్కర్ ఉన్నట్లయితే వాళ్ళు ఈ బాటిల్ అనేది రిటర్న్ ఇచ్చినట్లయితే మనకి 10 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒక గుడ్ ఇనిషియేటివ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లాస్టిక్ని ఎక్కడంటే అక్కడ పడేయడం కంటే రిటర్న్ తీసుకొని రీసైక్లింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. అలా అని చెప్పేసి రీసైక్లింగ్ అంటే ఈ బాటిల్నే వాటర్ బాటిల్ పోసేసి మనకి ఇస్తే మాత్రం అది ఒక బొక్క. సో చూడాలి ఏం చేస్తారో. సో మేము చేసినప్పుడైతే ఇది అతికిచ్చే ఉంది ఇక్కడ నిబ్ అయితే. సో అందువల్ల కొత్త బాటిల్ అని చెప్పేసి మేము నమ్మాల్సి వచ్చింది. ఇంకేముంది మాట్లాడుకోండి. ఇంకేమన్నా విశేషాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏముంది ఫ్రెండ్స్, మాట్లాడుకుందాం. అందరూ. సో హ్యాపీ వీకెండ్ అందరికీ. సో ఇక్కడైతే కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది అండ్ దాని వెనక పార్కింగ్ కూడా ఉంది. బట్ ఎంట్రీ అయితే లేదు కిడ్స్ ప్లే ఏరియాకి ప్రజెంట్. సో ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళైతే మ్యాక్సిమం బైసైకిల్ అయితే ట్రై చేయండి. అండ్ చూస్తున్నారు కదా, సో రెస్టారెంట్స్ కిడ్స్ కూడా ఉన్నాయి. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని మాత్రం అనుకోవద్దు, అది వ్యవహారం. So we're almost done. సో ఈరోజు వీకెండ్ అవ్వడం వల్ల చాలామంది స్కూల్ కిడ్స్ అయితే వచ్చారు. సో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడేదో వాటర్ ఫ్లోయింగ్ ఉందా, స్టార్ట్ చేశారు అయితే. సో ఐ హోప్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారనుకున్నా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.